భారత్ మాతాకి జై జై. మన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో విజయవంతంగా మనం 48 సీట్లు గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక డిపాజిట్ కూడా రాకుండా ఒక జీరో వచ్చిందంటే ఈరోజు మన మోడీ గారు ఎంత కృషి చేసిండో అంత గట్టి అయింది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అనేది జీరోనే ఉంటుంది. ఎక్కడ చూసినా జీరోనే ఉంటుంది. తెలంగాణలో కూడా జీరో అవుతుంది. తెలంగాణలో కూడా రేపు పొద్దున మనము విజయమే అధికారంలోకి వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈడ గెలవనాడు, ఆడ పంజాబ్లో గెలుస్తా, పంజాబ్లో కూడా పార్టీ పెట్టిండు, అక్కడ కూడా గెలిచిండు. కానీ ఇప్పుడు ఏం లేకుండా పోయింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అంటే ఆయననే గెలవలేడు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఏది కానీ జీరోగా వచ్చేసింది మొదటికి. ఢిల్లీలో రాహుల్ గాంధీ అంటాడు, నేను ఢిల్లీ నుంచి నేను ఉన్నాను, ఢిల్లీలో నేను చేస్తాను అని చెప్పేసి. ఏం చేసినావు నువ్వు? సున్నా తెచ్చుకున్నావు. నువ్వు గార్డు సున్నా వచ్చింది నీకు. నువ్వేం చేస్తావు? 6 గ్యారెంటీలు అన్నావు, జంగన కలిపినావు. రైతులకు ఇల్లు అన్నావు, ఏమి లేవు. రైతు భరోసా అన్నావు, రైతు భరోసా లేదు. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లో కూడా మొత్తం బీజేపీ అధికారంలోకి వస్తుంది. అత్యధిక సీట్లు బీజేపీ కైవసం చేసుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు కాడికే మొత్తం బీజేపీ ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాతా, జై బీజేపీ, జై బీజేపీ. ఈరోజు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఢిల్లీ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేయడానికి కారకులైన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుసు. అలాగే ఏ సిద్ధాంతాలతోటి అయితే ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టిండో ఆ సిద్ధాంతాలను పాటించకపోవడం వలన ఈరోజు అదే మురికి కుంటలో పడి ఆయన పార్టీ అనేది భూస్థాపితం చేసుకోవడం జరిగింది. అవినీతిని ఊడ్చేస్తా, మొత్తం దేశమంతా ఊడ్చేస్తా అని పార్టీ పెట్టి అదే లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్ అనుకుంటా వివిధ రకాల అన్ని రంగాల్లో స్కాములు చేసుకుంటూ దేశంలో మొత్తం దేశమంతా ఉన్న పార్టీ విస్తరించి దేశానికి ప్రధాన యజమాని పగటి కలలు కన్నా అరవింద్ కేజ్రీవాల్ గారికి ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక చెప్పు పెట్టడం లాంటిది. ముఖ్యంగా అక్కడ ఉన్న ఓటర్లు చాలా తెలివైనవంతులు, మేధావులు. అక్కడ ఉన్న మాకు సహకరించిన మైనారిటీ సోదరుమణులకు, దళిత వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు, ఉన్నత వర్గాలందరికీ మరోసారి యావెల్లి గన్పూర్ శాఖ తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఢిల్లీలోనే కాదు, రేపు తెలంగాణలో జరగబోయే 3కి 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తర్వాత ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, స్థానిక సంస్థలలో జరిగే వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తిని మనం గెలిపించుకుందామని అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన లోకల్ బాడీ ఎలక్షన్లలో భాగంగా మనము అధికార పార్టీని చూసో ఏదో వ్యక్తులను చూసో భయపడి ఓటేయాల్సిన అవసరం లేదు. మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి. నిలబడే వ్యక్తులు గతంలో ఏం అవినీతి చేసిండో, అవినీతి చేస్తే ఎలా బొందబెడతారో ఈ ఢిల్లీ ప్రజలను చూసి నేర్చుకుందాం. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్సీలు ఖచ్చితంగా అన్నిటినీ మనమే విజయం సాధించి దేశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లేందుకు మన వంతుగా ప్రతి ఒక్కరం ఒక నరేంద్ర మోడీ లాగా, ఒక వీర సైనికునిలాగా జేపీ నడ్డా గారి అధ్యక్షతన మన అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రస్తుత జిల్లా అధ్యక్షులైన వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ అనేది క్రమశిక్షణ కలిగిన పార్టీ యావెల్లి గన్పూర్ తరఫున అత్యధిక మెజార్టీ స్థానాలను గెలిపించి బీజేపీ పార్టీకి మేము ఖచ్చితంగా బహుమానాన్ని ఇస్తామని ఈ అందరి సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ గెలుపులో భాగంగా అక్కడికి వెళ్ళి ప్రతి కార్యకర్త కష్టపడడం జరిగింది. ఆ కార్యకర్తలకు మరోసారి పాదాభివందనాన్ని తెలియజేస్తూ భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, జై శ్రీరామ్. జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి ఎలక్షన్లలో హోరాహోరీగా పోరాడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కూడా హోరాహోరీగా పోరాడి 12 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ